జేబస్ అగస్టిన్ మా మూడో అక్క కొడుకు. మరి హైదరాబాదులో, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఈ దినము ఆరాధన వర్తమానము యవన కాలంలో చిన్న వయసులోనే దేవుడు తను రక్షించుకొని ఆయా పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. ఈ దినం మన దగ్గర ఉండటం మనకెంతో మరి గొప్ప ధన్యత. ఈరోజు దైవ వర్తమానం మరి దాసుని ద్వారా మనము ఆరాధన వాక్యం విందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. మనం ఆరాధనకు వెళ్ళుటకు ముందు మనం పరీక్షించుకొని ఆయనను మనం ఆరాధించుటకు లేఖనముల నుంచి కొన్ని వాక్య భాగాలు తీసుకుందాం. అపోస్తులైన పౌలు రాసిన ఎఫెసీ పత్రిక, బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2. ఎఫెసీలు రాసిన మొదటి పత్రిక, ఎఫెషియన్స్ చాప్టర్ 2. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 13 వచనం వరకు మార్చి చదువుకుందాం. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావసిద్ధమైన దైవ ఉగ్రతను పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనలను అపరాధం చేత చచ్చిన వారై ఉండగా ప్రేమ చేత క్రీస్తు యేసునందు ఆయన మనలను చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యంను రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆ కాలమందు ఇశ్రాయేలీయులు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేని వారు అను లోకమందు దేవుని లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ప్రభు కృప కొరకు ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవాజీవం గల మా రక్షక, ఈ పరిశుద్ధ దినాన నేను ఆరాధించుటకు, పూజించుటకు, మా యొక్క అర్పణలో నీకు అర్పించుటకు తండ్రి మేము నీ మందిర ఆవరణంలో కూడి వచ్చిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించండి. మేము అట్టి ద్వారా తండ్రి మేము మార్పు పొందిన వారమై నిన్ను ఆరాధించి పూజించి మహిమపరిచినట్లు మమ్మల్ని సిద్ధపరచుకొని కోరుకుంటున్నాం. నిలబడిన దాసుని, దేనికి పనికిరాని వాడని తండ్రి ప్రభా మీరు నన్ను మరుగుపరచండి, వాక్చాతుర్యం దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో నిలబడుటకు యోగ్యత లేనప్పటికీ తండ్రి మీరు నన్ను వాడబడుచుకుంటూ వస్తున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రజలకు ఏది కావాలో
అవి మాత్రమే తండ్రి విత్తునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. అపోస్తులైన పౌలు దాదాపు 52వ శతాబ్దంలో ఎఫెసి అనగా ఈ ప్రస్తుత కాలపు టర్కీ దేశంలో పరిచయం చేస్తూ వచ్చాడు. ఆ దినాల తర్వాత సుదీర్ఘ పరిచర్యలో భాగమై ఇంచుమించు 65 దశాబ్దంలో ఆయన ఎఫెసిలో ఉన్న సంఘం కొరకు ఆయన ఒక లేఖ రాస్తూ వచ్చాడు. ఆ లేఖలో ఆయన ఎఫెసిలో ఉన్న సంఘస్థుల కొరకు ఆయన ఎంతగానో చింతిస్తూ వారి పట్ల ఎంతో శ్రద్ధ చూపుతూ ఆయన ఇలాగూ రాస్తూ వచ్చాడు. ఏమనుంది 2వ అధ్యాయంలో మన యొక్క పూర్వస్థితిని అపోస్తులైన పౌలు గుర్తు చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఉంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అనగా మనము అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చి ఉన్నాము. ఇంగ్లీష్లో చక్కగా రాయబడి ఉంది, అండ్ యు ఆర్ డెడ్ ఇన్ ట్రెస్పాసింగ్ అండ్ సిన్స్ ఇన్ విచ్ యు ఆర్ వన్స్ వాక్డ్. అంటే మనము మునుపు మనము యేసుప్రభుని ఎరగక ముందు మనము ఆ అపరాధంలో ఆ పాపంలో మనం నడుచుచు ఆ పాపంలో మనం నివసించుచున్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన అట్టి పాపం నుండి మనల్ని రక్షించుటకు ఆయన చనిపోయి ఉంటున్నాడు. 2వ వచనంలో ఉంటుంది, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధులై అధిపతిని అనగా అవిధేయుడులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటుంది. మనం దేవునికి దూరస్తులై ఉండగా ఆయన మన పాపపు స్థితిని జ్ఞాపకం చేసుకొని మొదటి 4 వచనాలు మన పాపపు స్థితిని అపోస్తులైన పౌలు సంఘానికి అనగా అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఎఫెసీయుల సంఘం పట్ల ఎంతగానో ఆసక్తితో ఆయన రాస్తూ వచ్చాడు. వాళ్ళ మీద ఆయన కన్సర్న్ కలిగి ఉంటున్నాడు. అదేవిధంగా మన యొక్క మునుపటి స్థితిని ఇలా గుర్తు చేసుకుంటే దేవుడు అప్పుడు మన కొరకు ఏం చేశాడంటే మన కొరకు ఎవరిని పంపించాడు? మన కొరకు తన కుమారుని పంపించాడు. ఎందుకు నిమిత్తం? నా పాపముల నిమిత్తం. మన యొక్క స్వభావ సిద్ధమైన పాపములు, పుట్టుకతో ఉన్న పాపములన్నింటినీ తొలగించుటకు ఇట్ కాస్టెడ్ నథింగ్ టు గాడ్. దేవునికి మనిషిని చేయడానికి పెద్దగా ఖర్చు అవ్వలేదు. జస్ట్ 1 రోజు పట్టింది. భూమిని చేయడానికి 1 రోజు పట్టింది. భూమి ఆకాశం ఒక్కొక్క రోజు పట్టింది. కానీ ఒక్క ఆత్మను సంపాదించటకు దేవునికి ఏం ఖర్చు అయిందండి? తన సొంత కుమారుని ఖర్చు అయింది. మనిషిని చేయడం దేవునికి గొప్ప విషయం కాదు. ఆయన
బహుశా సరదాగా మనిషిని సూర్యుడు చంద్ర నక్షత్రాలు ఈ క్రియేషన్ మొత్తము సరదాగా చేసిండొచ్చు, కానీ ఒక ఆత్మను రక్షించటకు ఆయన సొంత కుమారుని ఖర్చు చేయవలసి వచ్చింది. నేను జీవితాల్లో మనం ఆరాధనకు వెళ్ళటకు ముందు మనల్ని మనం పరీక్షించుకొని మనం ఆరాధించటకు యోగులమా? ఆరాధించటం అంటే నీ జీవితంలో నా జీవితంలో దేవుడు మనకు ఏమై ఉంటున్నాడు, మనం ఆయనను అక్నాలెడ్జ్ చేయాలి. మనం ఆయన మన మన జీవితంలో ఏం చేసి ఉంటున్నాడు, ఎందు నిమిత్తం మనం ఆరాధన చేయాలి. మనము ఎప్పుడైతే ఆయనతో మనం కూడి ఉంటామో ఆ యొక్క అనుభవంలో మనము ఆయనను ఆరాధించే బదులమై ఉంటున్నాము. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తర్వాత భాగంలో దేవుడి జోక్యము, దేవుడు మన మునుపటి జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. 5వ వచనం నుంచి ఆయనను దేవుడు కరుణాసంపూర్ణ అయి ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ధర్మశాస్త్రం చేత మనము రక్షించబడలేము, కానీ ధర్మశాస్త్రం చాలా కఠినమైనదండి. కానీ కృప చేత యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము ఆయన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. పూర్తిగా కొట్టివేసి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. దేని ద్వారా? ఆయన కృప చేతని మాత్రమే మనల్ని ఆయన రక్షించుకొని ఉన్నాడు. ఆ కృప ద్వారా మనల్ని రక్షించుకొని ఏం చేస్తాడు? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యంను రాబో యుగముల వరకు కనపరచటకు, అంటే దేవుడు తన మెర్సీని, గాడ్ షోడ్ us his mercy and grace in order to give us salvation. మనల్ని రక్షించుకోవటకు ఆయన మహిమను, ఆయన యొక్క కృపను మన పట్ల చూపుతూ వచ్చాడు. కొరింథీ రాసిన పత్రిక 5:17 అంటాడు, నూతన సృష్టి అంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. సెకండ్ కొరింథియన్స్ 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తం క్రొత్తవాయెను. మన మునుపటి స్థితిని దేవుడు మన యొక్క స్థితిని, మన యొక్క మునుపటి జీవితాన్ని ఆయన నూతనంగా చేసేవాడుగా ఉంటాడు, చేసి ఉంటున్నాడని మనం నమ్ముతున్నాం. రక్షించబడిన వారంగా మనము ఆయనను ఆరాధించుటకు మునుపు మనము ఎలాగో రక్షించబడి ఉంటున్నాము, మనల్ని దేవుడు ఎలాగో రక్షించుకున్నాడో అది గుర్తు చేసుకుంటూ సమస్తం కొత్తవాయను. పూర్వం ఏది లేదు, ఇంతకుముందు ఉన్న వ్యసనాలు ఉన్న జీవితం మొత్తము ఆయన తీసివేసి నూతన సృష్టి, ఒక శిశువు వలె ఆయన మనల్ని చేసి ఉంటున్నాడు. అదేవిధంగా దేవుడు మన పట్ల ఆయన కృపను చూపుతూ మనల్ని రక్షించుకున్నాడు. అదేవిధంగా ఆ తర్వాత ఎఫెసీయుల పత్రికలో మన భాగానికి వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో 8 నుంచి అనుకుంటా, 8, 9, 10 నేను చదువుతాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. మనము దేని ద్వారా రక్షించబడి ఉన్నామండి? విశ్వాసము ద్వారా రక్షించబడి ఉన్నాము. ఇది మన సొంతది కాదు. ఇంగ్లీష్లో ఆయన ఎట్లా ఏమంటున్నాడంటే, ఫర్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ ఓన్ డూయింగ్. అంటే నీ సొంతంగా చేసుకునేది కాదు, ఆయన కృప ద్వారా మనకు బహుమతిగా ఇచ్చాడు. అట్టి కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. అది క్రియల వలన కలిగినది కాదు గనుక నువ్వు అతిశయపడన అవసరం లేదు, అతిశయపడడం వీలు లేదు అంటున్నాడు.
మనము రక్షణ పొందుటకు ఇది మన మన గొప్పతనం కాదు. మనము ఎంతగానో లోకంలో మన యొక్క పాపములు దేవుని నమ్మిన ప్రజలుగా మనము ఒకరోజు ఒక పాపం అనుకోండి, సంవత్సరానికి ఎన్ని ఎన్ని ఒక అబద్ధం అనుకోండి, సంవత్సరానికి ఎన్ని అబద్ధాలు? అట్లా మీ ఏజ్ వేసుకోండి, మీ యొక్క వయసు వేసుకోండి. ఒక చిన్న పాపమైనా పెద్ద పాపమైనా మనము రక్షించబడుటకు అర్హులం కానప్పటికీ ఆయన కృప చేత మనల్ని రక్షించుకున్నాడు. మనం దీంట్లో అతిశయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కృప మన పట్ల ఆయన చూపుతూ మనల్ని రక్షించుకున్నాడన్న సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తర్వాత అంటాడు, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడే వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము దేవుని పని అయి ఉన్నాము. దేవుని పని అంటే ఆయన మనల్ని చేశాడు. ఆయన మనల్ని రక్షించుకున్న విధానము మనము ఆయన కొరకు వాడబడినట్లుగా, ఆయన కొరకు మనం ఎప్పుడైతే వాడబడతామో అప్పుడే దేవుడు మన ఎడల తన ప్రేమను కృపను చూపుతూ మన యొక్క యాత్ర జీవితంలో మనకు తోడుగా ఉంటూ వస్తాడు. అదేవిధంగా తర్వాత ఇంగ్లీష్లో అంటాడు వర్క్మెన్షిప్ అంటాడు. వర్క్మెన్షిప్ అంటే ఒక పని. దేవుడు ఒక కుమ్మరి ఏ విధంగా తన కుండ చేయకముందు ఆ క్లేని, ఆ ఒక మట్టిని, ఏ రూపం లేని మట్టిని, ఏ చెదరం ఉన్న మట్టిని ఆయన శుద్ధి చేసి ఆయన ఆ యొక్క మట్టిని ఎటువంటి రీతిగా ఆయన కుండనుగా చేసి మన మునుపటి జీవితాన్ని ఆయన కృప చేత మనల్ని రక్షించుకొని ధర్మశాస్త్రం ద్వారా అంటాడు, ధర్మశాస్త్రం మోసే వల్ల కలిగినది, కృపయు సమాధానము యేసుక్రీస్తు ద్వారా కలిగి ఉంటుంది. అటు ఒక నిరీక్షణతో మనం ఆరాధనలో పాల్పొందాలి. మీకు నిజంగా రక్షణ ఉంటే ఆరాధన చేయకుండా ఉండలేరు. మీకు నిజంగా భారం ఉంటే ప్రార్థన చేయకుండా ఉండలేరు. మీకు నిజంగా సాక్ష్యం ఉంటే స్వార్థ చెప్పకుండా ఉండలేరు. ప్రతి వాక్యంలో స్వార్థ ముఖ్యం. నీ జీవితంలో దేవుడు ఏమై ఉంటున్నాడు, ఆయన నీ జీవితంలో ఆరాధన ఏం పెద్దగా చేయనవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో అంటారు కదా, ఈ చిన్న ఆరాధన యేసుక్రీస్తునామం సమర్పిస్తున్నాం. ఆయనకు మనం చిన్న ఆరాధన ఇవ్వాల్సిన అవసరం. మనము ఇచ్చే ప్రతి ఆరాధన ఆ పరలోకంలో ఆ ఏంజల్స్తో, ఆ దేవదూతలతో ఆయన ఎంతగానో సంతోషించబడతాడు. మా దేవదాసుడు భక్సింగ్ గారు అంట, మా తండ్రి గారు భక్సింగ్ గారి దగ్గర పరిచయం చేసే రోజులలో ఆయన మోకాళ్ళ మీద ప్రార్థనలో ఆయన అనేవాడంట, ఓ లార్డ్ షో మీ ఇన్ మై ఇన్నర్ హార్ట్. నా అంతరంగంలో ఉన్న పాపంలని ఆయన, మనకు తెలుసు భక్సింగ్ గారు ఎంతగానో స్పిరిచువల్గా, ఎంతగానో ఆత్మీయంగా ఉంచబడి వచ్చాడు. అయినప్పటికీ ఆయన ప్రార్థనలో, ప్రతి ప్రార్థనలో ఆయన ఈ యొక్క భాగాన్ని గుర్తు చేసుకుంటూ వస్తాడంట. నా యొక్క అంతరంగంలో దాచబడి ఉంటున్న పాపంలో, నా అంతరంగంలో దాచబడి ఉంటున్న పాపంలన్నీ జీవంతో మనము ఆయన ఎదుటకు వస్తాము. ఆయన మనల్ని రక్షించిన వారము మనము. మనం రక్షించబడిన వారము మనం మౌనంగా ఉండటకు వీలు లేదండి. మనం ఆయనకు ఆరాధన చేయటకు అర్హులమై ఉన్నాము. అది సామాన్య విషయం కాదు. ఎంతో మంది ఈరోజు ఈ ధనాన్ని చూడలేక గతించిపోయినారు. నిన్న నిద్రపోయిన వారు ఈరోజు లేకుండా మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ మనము ఆయన కృప చేత మనం రక్షించబడి ఉన్నాము. ఆయన కృప ద్వారానే మనం ఈరోజు సజీవ లెక్కలో ఉంటున్నాం. అందు నిమిత్తం మనం ఆరాధించాలి. మన అతిశయం కాదు. మనం ఈరోజు బతుకుంటాం అంటే ఇది మన యొక్క మెడిసిన్స్ వేసుకోవడం వల్లనో, మన యొక్క హెల్తీగా మెయింటైన్ చేస్తున్న వల్లనో కాదు. కేవలము ఆయన యొక్క కృప ద్వారా. ఆయన కృప ద్వారా మనం రక్షించబడము. ఆయన కృప ద్వారా మనం సజీవ లెక్కలో ఉంటున్నాం. అదేవిధంగా ఆయన మనల్ని నూతన పరిచిన తర్వాత ఆయన అంటాడు,
మన స్వభావసిద్ధమైన పాపములన్నిటినీ తీసివేస్తాడు. ఆయన యొక్క మనం పుట్టుకతోను పాపంలో జీవిస్తూ పాపంలో పెరుగుతూ వచ్చినప్పుడు ఆయన మనల్ని కృపచేత రక్షించుకొని ఆయన మన యొక్క స్వభావ సిద్ధమైన పాపములన్నిటిని తీసివేసి ఆయన మనల్ని నూతన పరిచాడు. అదేవిధంగా టైటస్, బుక్ ఆఫ్ టైటస్, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పున జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుటకు ద్వారా మనలను రక్షించను. పరిశుద్ధాత్మ ద్వారా మనలను నూతన పరచుటకు ఆయన పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుటకు ఆయన మనల్ని రక్షించాడు. మన యొక్క మునుపటి జీవితము, మనది ఏదైతే పాత జీవితం ఏదైతే ఉంటున్నదో ఆ పాత జీవితం మొత్తము ఆయన తుడిచివేశాడు. మనము అపరాధం చేత పాపంలో జీవిస్తున్నప్పటికీ, మన యొక్క స్వభావ సిద్ధమైన పాపంలో ఉన్నప్పటికీ, మన యొక్క అవివేకత్వంలో, మన యొక్క అవిధేయతలో, మన యొక్క మోసపూరితమైన జీవితంలో అయినప్పటికీ ఆయన మన యొక్క పాత జీవితం మొత్తంని తుడిచివేసి నూతన పరిచాడు. ఇట్టి నూతన పరచబడిన వారమై మనం ఆరాధించబద్దులమై ఉంటున్నాం. మన జీవితంలో దేవుడు మనకు ఏమై ఉంటున్నాడో, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనకు ఏమై ఉన్నాడో మనము అది జ్ఞాపకం చేసుకున్న వారమై, కృపచేత ఆయన మనల్ని రక్షించబడిన జ్ఞాపకం చేసుకుని మీరు మీ యొక్క పాత జీవితం నుంచి క్రొత్త జీవితానికి, మునుపటి జీవితం నుంచి అంధకారం నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన నడిపించిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఆరాధన చేయండి. అదేవిధంగా ఆయన మన యొక్క అంగలార్పును నాట్యంగా మార్చాడు. మన యొక్క ఇంగ్లీష్లో ఒక చక్కటి సాంగ్ ఉంది, హీ హ్యాస్ చేంజ్డ్ మై మార్నింగ్స్ ఇంటూ డాన్సింగ్. మన యొక్క అంగలార్పుని నాట్యంగా చేశాడు. హీ హ్యాస్ చేంజ్డ్ ఆర్ బోన్స్ ఇంటూ ఆర్మీస్. మన యొక్క ఎముకలను ఆర్మీస్ లాగా చేశాడు. ఇట్టి గొప్ప ఆధిక్యతను మనకు ఆయన దయచేశాడు. అట్టి ఆధిక్యతను మనం పొందిన వారమై ఆయన ఎదుట ఆరాధించేటప్పుడు మనము సిద్ధపరచుకుందాం. మనము రక్షించబడిన వారమైతే బాప్తిసము దీనికి ఏం సంబంధం లేదండి. నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా ఆరాధన ప్రతి ఒక్కరు చేయాలి. నీ జీవితంలో, నా జీవితంలో ఎవరితో అయితే దేవుడు నిజంగా ఆయన నిన్ను రక్షించుకున్నాడో, నువ్వు నెలకి రెండు సార్లన్నా ఆరాధన చేయకుండా ఉండలేవు. ఆరాధన చేయకుండా మనము ఉండలేము. దేవదూతలకి లేని అవకాశం మనకు ఇచ్చాడు దేవుడు. అట్టి అవకాశాన్ని మనం యూజ్ చేసుకున్న వారమై ఆయన కొరకు మనం ఆరాధిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. క్షమించండి, తెలుగు సరిగా రాదు. వాళ్ళు బెంగళూరులో ఇంగ్లీషు వాక్యాలు అన్నీ చెప్పేవారు కాబట్టి వాళ్ళకి సరిగా తెలుగు రాలేదు. కాబట్టి మనమే అర్థం చేసుకొని ఆరాధన చేయాలి. ఆ విధంగా వాక్యాన్ని అనుసరించి మనం ఆరాధన లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం.